వెటబాక సిఏ గారికి, అలాగే విఆర్పురం ఎస్ఐ గారికి, అలాగే ఫ్రెండ్స్కి, ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మా ఎటపాక పోలీస్ స్టేషన్ నుంచి, అలాగే మా అందరి తరపు నుంచి కూడా మీకు హార్దిక శుభాకాంక్షలు అండి. క్రిస్మస్ అనేది గొప్ప సెలబ్రేషను. ఎందుకంటే మేము ఇక్కడ 3 years నుంచి కంప్లీట్గా చేస్తున్నాం. 2021 నుంచి అంటే నేను వచ్చిన కాంచి గజేంద్ర సిఏ గారు ఉండేవారు. గజేంద్ర సిఏ గారు 21, 22, 23 కూడా చేశాం. అలాగే ఈ సంవత్సరం ఉంటుందా లేదా అనుకున్నాం, కానీ నిజంగా సార్ వచ్చారు, సిఏ గారు వచ్చారు. నిజంగా మంచి సెలబ్రేషన్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రశాంతంగా చాలా క్యాంప్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు అని చెప్పుకోవచ్చు, ప్రశాంతంగా చేయొచ్చు. మీరందరూ నిజంగా ఈరోజు రావడం మాకు చాలా సంతోషం. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు, చాలా సంతోషం. అంటే నేను కూడా చిన్నప్పుడు మాకు ఏలూరులోని బిషప్ గారు ఉండేవారు, జాన్ ములగడ గారు అని మాకు బిషప్ గారు ఉండేవారు. మేము అక్కడ సెయింట్ ఆన్స్ స్కూల్ ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆయన ఒక మంచి వాక్యం ఒకటి చెప్పేవాడు. అంటే మీకు కూడా అడుగుతున్నాను, మా సార్ నాకు చెప్పాడు, మిమ్మల్ని నేను అడుగుతాను ఇప్పుడు. పరిశుద్ధాత్ముడు అనగా ఎవరో చెప్పండి. యేసు ప్రభుని పరిశుద్ధాత్ముడితో పోలుస్తారు. అది పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో ఎవరైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? పరిశుద్ధాత్ముడు అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి మీరంతా బైబిల్ పఠనం చేస్తారు, ఇదంతా ఉంటుంది కదా, చెప్పాలి. మరి ఎవరో ఒకరు చెప్పాలి. అవునమ్మా, అవును. అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది ప్రభుకి? పాస్టర్ గారు మీరైనా చెప్పచ్చు, చెప్పాలి. పరిశుద్ధాత్ముడు అనే మాట ఎందుకు వచ్చిందంటే, పాపం లేకుండా ఈ లోకంలోకి వచ్చాడు. పురుషుని సహాయం లేకుండా స్త్రీ ద్వారా జన్మించాడు. అందుకనే పరిశుద్ధాత్మ అని పేరు వచ్చిందండి. కరెక్ట్ అండి. ఎందుకంటే అంటే మా బిషప్ గారు అయితే చెప్పింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు అంటే గర్భము దాల్చకుండా, ఒక భర్తతో గర్భము దాల్చకుండా దైవప్రసాదుడైనటువంటి దేవదూత ద్వారా ఒక మేరీమాతకి గర్భము దాల్చకుండా పుట్టి ఈ లోకాన్ని ఏలడానికి వచ్చినటువంటి ఒక పరిశుద్ధాత్ముడు అని అర్థం మాట. దానికి అంత గొప్ప వాక్యం అది. పరిశుద్ధాత్ముడు అంటే గర్భము దాల్చకుండా ఈ లోక కార్యము నెరవేర్చడానికి వచ్చినటువంటి ఒక మహా ప్రవక్త అయిన, అందుకనే ఆయనకి పరిశుద్ధాత్ముడు అని పేరు మాట. అది మాకు చిన్నప్పటి నుంచి మా బిషప్ గారు చెప్తూ ఉండేవారు. ఇంకొక వాక్యం చెప్పేవారు, మనం ప్రతిదినం ప్రతిరోజు ప్రభు అని పదే పదే పిలుచుట ఫలితం శూన్యము. ప్రభు అత్తమానం ప్రభు అని ఫలితం శూన్యం. అది ప్రతిదినం నువ్వు సిలువనెత్తుకొని పయనించడమే పవిత్ర వేదం. ప్రతిదినం నువ్వు సిలువనెత్తుకొని, అంటే నీ భుజం మీద సిలువను పెట్టుకొని మోస్తే నువ్వు ప్రభువును మోసినంత గొప్ప వ్యక్తి అవుతావు. ప్రభువుని నీ భుజాల మీద మోసినటువంటి ఒక గొప్ప కీర్తి నీకు వస్తుందని చెప్పేవారు. అది ఎప్పుడో చిన్నప్పుడు మేము నేర్చుకున్నాం. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ చాలా పేషెన్సీగా ఇది ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ అండి అందరికీ.